శ్రీమద్భగవద్గీత హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ భగవద్గీత 700 శ్లోకాలతో ఉన్నది. ఈ భగవద్గీతను చాలామంది ఈ శ్లోకాలు చదువుకోలేరు. కాబట్టి ఎవరైనా చదువుకోలేని వారు ఇవి విని మీ జ్ఞానాన్ని ఇంకో 10 మందికి పంచుదురని మా మనవి. ఈ భగవద్గీత శ్లోకములతో సహా తాత్పర్యము మరియు భావము తెలుగులో తెలపడమైనది. శ్లోకములు సంస్కృతంలో ఉంటాయి కాబట్టి చాలామందికి తెలియదు. అందరికీ అర్థమయ్యేలా తెలుగులో కూడా చదవడం జరిగినది. దీనిని విన్నవారు, చూసినవారు, చదివినవారు మీరు ఇంకో 10 మందికి ఈ జ్ఞానాన్ని పంచగలరని మా మనవి. జై శ్రీకృష్ణ. 1వ అధ్యాయం 1వ శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ. 1వ శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవచ్చైవ కిమ కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను. ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై సమగూడిన పిమ్మట ఏమి చేసిరి? శ్రీమద్భగవద్గీత విస్తారముగా పఠింపబడు అస్తిక విజ్ఞాన శాస్త్రము అది. గీతా మహత్యమునందు సంగ్రహింపబడినది. భగవద్గీతను కృష్ణ భక్తుని సహకారమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా అవగాహనము చేసుకొనుటకు ప్రయత్నించవలెనని దాని యందు తెలుపబడినది. గీతను అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసుకొనెను. ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగగలదనుటకు భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది. మనుషుడు ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగతము చేసుకొనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేద జ్ఞానమును ప్రపంచమునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రములందు గల విషయమునేగాక అన్యత్ర గోచరించని విషయములను కూడా పాఠకుడు భగవద్గీత యందు గాంచగలడు. అది ఏ గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరాజిల్లుచున్నది. మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయములు ఈ ఉత్కృష్ట తత్వశాస్త్రమునకు మూల సిద్ధాంతములై ఉన్నవి. అనాది అయిన వేదకాలముల నుండి తీర్థస్థలముగా ప్రసిద్ధి నొందిన కురుక్షేత్రమునందు ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలియవచ్చుచున్నది. ఈ భూమిపై శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ప్రత్యక్షమయ్యున్నప్పుడు మానవాళి నిర్దేశానార్థం దీనిని పలికియుండెను. కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని పక్షమున నిలిచియుండుటచే ధర్మక్షేత్రము, ధర్మాచారములు నిర్వహింపబడు స్థలము పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల విజయావకాశమును గూర్చి
గొప్ప సందేహగ్రస్తుడై ఉండెను. కనుకనే తన సందేహమున అతడు వారు ఏమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించెను. తన పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయవలెనను నిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడిరని అతనికి తెలిసియు ఆ విధముగా విచారణ కావించుటలో ఒక ప్రాముఖ్యము కలదు. జ్ఞాతులైన సోదరుల నడమ అతడు రాజీని వాంఛింపలేదు. అదియునుగాక రణరంగమున తన పుత్రుల విధి ఏ రీతి కలదో అతడు తెలుసుకొనగోరెను. కాని దేవతలకు సైతం పూజనీయ స్థానముగా వేదములలో తెలుపబడియున్న కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధ పరిణామముపై స్థల ప్రభావమును గూర్చి అతడు మిగుల భీతి నొందెను. స్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండుతనయులకు అది అనుకూల ప్రభావము చూపునని అతడెరిగి ఉండెను. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు ధృతరాష్ట్రుని మందిరముననే నిలిచియున్నను అతడు వ్యాసుని కరుణచే కురుక్షేత్ర రంగమును గాంచగలిగెను. కనుకనే యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి సంజయుని అడిగెను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశమునకు చెందినవారు. కాని కేవలము తన పుత్రులనే కురు సంతానముగా పలికి పాండు సంతానమును వంశము నుండి వేరుపరచుట ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చట తన మనస్సును విషదపరచుచున్నాడు. సోదరుని తనయులైన పాండవుల ఎడ ధృతరాష్ట్రునికి గల సంబంధమును దీని ద్వారా ఎవరినైనను అవగతం చేసుకొనవచ్చును. పంట పొలము నుండి కలుపు మొక్కలు తీసివేయబడు రీతి ధర్మపితయైన శ్రీకృష్ణ భగవానుడు నిలిచియున్న ధర్మక్షేత్రమగు కురుక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు తీసివేయబడుదురనియు యుధిష్ఠరుని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు భగవానునిచే సుప్రతిష్ఠితులు కాగలరనియు అది ఆది నుండియే ఈ విధముగా ఊహించబడినది. చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమే గాక ధర్మక్షేత్రము మరియు కురుక్షేత్రము అనేటి పదములకు గల విశేషార్థమిదియే. సంజయ ఉవాచ దృష్ట్వాథు పాండవానికం వ్యూఢం దుర్యోధనాస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ఇట్లు పలికెను. ఓ రాజా, పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించెను. ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అంధులని అతడు ఎరిగియుండెను. పుట్టుక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఒడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా ఎరిగియుండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహస్పదుడై ఉండెను. యుద్ధరంగమునందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్థమును సంజయుడు అవగతము చేసుకొనగలిగను. కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచనించి పవిత్ర స్థలముచే ప్రభావితులై అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరగబోదని ఆశ్వాసము నొసగెను. పాండవ సేనాబలమును గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని
ఎరుక పరుచుటకు శీఘ్రమే సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రతననుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసి వచ్చెను. కనుకనే రాజకీయవేత్త ఎనుటకు అతడు చక్కగా తగి ఉన్నాడు. కాని పాండవ సేనా వ్యూహమును గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయెను. పైషత్వాం పాండుపుత్రానామాచార్య మహాతీం చముం వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. 3వ శ్లోకం ఇది. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. బ్రాహ్మణుడు గొప్ప సైన్యాధిపతి అయినను ద్రోణాచార్యుని లోపములను రాజనీతి నిపుణుడు అయిన దుర్యోధనుడు ఎత్తిచూప నెంచెను. ద్రౌపది అర్జునుని భార్య. జనకుడైన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు రాజకీయ వైరమును కలిగి ఉండెను. ఆ వైర కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞము నాచరించి ద్రోణుని సంహరింపగల పుత్రుని వరముగా పొంది ఉండెను. ద్రోణాచార్యుడు ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగియున్నను. ద్రుపద తనయుడైన దృష్టద్యుమ్నుడు యుద్ధ విద్యను నేర్చుటకై తన చెంతకు చేరినప్పుడు విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా వర్తించి అతనికి యుద్ధ రహస్యములను తెలియజేయుటలో సంకోచమును కనబరచలేదు. ఇప్పుడు దృష్టద్యుమ్నుడు కురుక్షేత్ర యుద్ధరంగమున పాండవుల పక్షము వహించెను. ద్రోణాచార్యుని నుండి నేర్చిన విద్యతో అతడే పాండవ సేనావ్యూహమును సైతము రచించెను. ద్రోణాచార్యుడు సావధానుడై రాజీ ధోరణి లేని యుద్ధము చేయవలెనను ఉద్దేశముతో అతని ఈ తప్పిదమును దుర్యోధనుడు ఎత్తి చూపెను. ప్రియతమ శిష్యులైన పాండవుల ఎడ యుద్ధరంగమున అతడు అదే విధముగా మృదు స్వభావముతో వర్తించరాదని తెలియజేయుటయు దుర్యోధనుని ఉద్దేశ్యమై ఉండెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి ప్రియతముడను మరియు తెలివి గలవాడను అయిన శిష్యుడు. యుద్ధమునందు అటువంటి నికర భావము అపజయమునకు దారి తీయునని అనియు దుర్యోధనుడు హెచ్చరించెను. 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటాచ్చ ద్రుపదాచ్చ మహారథః. ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురు గలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు. యుద్ధ విద్యయందు ద్రోణాచార్యుని గొప్ప శక్తి దృష్ట్యా దృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధము కాకున్నను భయమునకు కారణమైన వారు పెక్కురు కలరు. విజయపదములో వారు గొప్ప అవరోధముల వంటి వారని దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు. వారిలో ప్రతి ఒక్కరును భీముడు మరియు అర్జునుని వలె నిరోధింప శక్యము కాని వారగుటయే
అందులకు కారణము భీమార్జునులు శక్తిని తెలిసి యుండుట చేతనే ఇతరులను వారితో అతడు పోల్చి చూపెను. 5వ శ్లోకం. దృష్టకేతుచ్చే కీతానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురజిత్తు కుంతి భోజచ్చ శైభచ్చ నరపుంగవః. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురజిత్తుడు, కుంతిభోజుడు, శైభ్యుడు వంటి శూరులైన మహాయోధులను అందున్నారు. 6వ శ్లోకం. యూధమాన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథాః. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపదీ కుమారులను అందరున్నారు. ఈ వీరులందరూ మహారథులు. 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. కానీ ఓ బ్రహ్మణోత్తమా, నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసేదను. 1వ అధ్యాయం 8వ శ్లోకం. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణచ్చ సౌమదిత్తస్తథైవచ. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృష్ణుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యమునందున్నారు. యుద్ధరంగమున గల నిత్య జయశీలురైన ప్రముఖ వీరులను దుర్యోధనుడు పేర్కొనుచున్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు, అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు, సోమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహ్లికరాజు తనయుడు. పాండురాజుతో వివాహమునకు పూర్వము కుంతీదేవికి జన్మించియున్నందున కర్ణుడు అర్జునుని సోదరుడు. కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని భార్య. 9వ శ్లోకం. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహారణాః సర్వే యుద్ధ విశారదాః. నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరూ పలు విధములైన ఆయుధములను దాల్చినవారు మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయ్యున్నారు. జయద్రుదుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు సైతము దుర్యోధనుని వరకు తమ జీవితమును త్యాగము చేయుటకు కృతనిశ్చయులై ఉన్నారు. వేరు మాటలలో పాపి అయిన దుర్యోధనుని పక్షము వహించియున్నందున కురుక్షేత్రమునందు వారందరూ మరణించి తీరుదరని ఇదివరకే నిర్ణయించబడినది. కానీ దుర్యోధనుడు మాత్రం పైన తెలుపబడిన సంఘటిత మిత్ర శక్తి వలన తనకు విజయము తప్పక లభించునని ధైర్యము కలిగియుండెను. 10వ శ్లోకం. ఆర్యాప్తాం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం.
మన సైన్య బలము లెక్కింప వీలులేనిదిగా నున్నది. మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే జాగృతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగా నున్నది. ఇచ్చట దుర్యోధనుడు ఇరు సేనాబలముల తులనాత్మక అంచనా వేయుచున్నాడు. అత్యంత అనుభవజ్ఞుడగు సేనాని అయిన భీష్మ పితామహునిచే ప్రత్యేకముగా రక్షింపబడు తన సైన్య బలము అపరిమితముగా నున్నట్లు అతడు భావించెను. అదే సమయమున భీష్ముని సమ్ముఖమున తృణప్రాయము వంటి అల్ప అనుభవజ్ఞుడగు సేనాని అయిన భీమునిచే రక్షింపబడుచున్న పాండవ సేనాబలము పరిమితముగా నున్నట్లు అతనికి గోచరించెను. దుర్యోధనుడు సదా భీముని పట్ల అసూయ కలిగియుండెను. తాను మరణింపవలసియే వచ్చినచో భీముని చేతనే తాను సంహరింపబడుదునని అతడు ఎరిగియుండుటయే అందులకు కారణము. కానీ అదే సమయమున పరమోత్తమ సేనాని అయిన భీష్ముని సన్నిధిని తలచుకొని అతడు తన విజయము పట్ల విశ్వాసమును కలిగియుండెను. యుద్ధరంగమున తాను విజయము సాధించుట తథ్యమనియే అతడు తెలియపరచెను. 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షస్తు భవంతనః సర్వ ఏవ హి. సేనావ్యూహ ద్వారమునందలి మీ ముఖ్య స్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మ దేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసి ఉన్నది. భీముని నైపుణ్యమును శ్లాఘించిన పిదప దుర్యోధనుడు ఇతరులు తాము తక్కువ ప్రాముఖ్యము కలిగిన వారిగా తలతురేమోనని భావించెను. తాత్కారణముగా తన సహజ రాజనీతి ధోరణిలో అతడుపై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబరచ ప్రయత్నించెను. భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడే అయినను వృద్ధుడైనందున ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి అతని రక్షణమును గూర్చి ప్రత్యేకముగా ఆలోచించవలెనని అతడు వక్కానించెను. అతడు యుద్ధమునందు నియుక్తుడైనప్పుడు ఒకే ప్రక్క అతని పూర్తి సంలగ్నతను శత్రువులు అనువుగా తీసుకొనగలరు. కనుక ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానములను వీడకుండుట మరియు సేనావ్యూహమును శత్రువు భేదించుటకు అవకాశమియ్యకపోవుట అతి ముఖ్యమై ఉన్నవి. కౌరవుల విజయము భీష్ముని సన్నిధి పైననే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు స్పష్టముగా తలచెను. యుద్ధమందు భీష్ముడు ద్రోణాచార్యుని సంపూర్ణ సహకారము పట్ల అతడు పూర్ణ విశ్వాసమును కలిగియుండెను. సభలో మహాసేనానాయకుల సమక్షమున నగ్నముగా నిలుపుటకు బలవంతము చేసేడి సమయమున అర్జునుని భార్య అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయము కొరకు అర్థించినప్పుడు వారు ఒక్క మాటైనను పలుకలేదని అతడెరుగటయే అందులకు కారణము. ఆ ఇరువురు సేనానులు పాండవుల ఎడ ఏదియు ఒక మమకారమును కలిగియున్నారని తెలిసినప్పటికీ పాచికల సమయమున గావించినట్లు వారిరువురు ఆ మమకారమును పూర్ణముగా త్యజింతురని అతడు ఆశించెను. 12వ శ్లోకం. తస్య సంజనయాన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం
వినోద్యోత్సైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఇప్పుడు కురువృద్ధుడును యోధుల పితామహుడను అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను. కురువృద్ధుడు తన మనుమడైన దుర్యోధనని హృదయమందలి భావనను అవగతము చేసుకొనగలిగను. అంతటా దుర్యోధనుని ఎడ గల సహజ కరుణతో అతడు సింహముగా తన స్థితికి తగినట్లు అతి బిగ్గరగా శంఖమును పూరించి అతనిని సంతోషింపజేయ యత్నించెను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతి పక్షమున ఉన్నందున అతనికి యుద్ధమందు విజయావకాశమే లేదని శంఖము యొక్క సాంకేతము ద్వారా భీష్ముడు విషంఢుడగు దుర్యోధనునికి మనుమనికి పరోక్షముగా తెలియజేసెను. అయినప్పటికీ యుద్ధమును నిర్వహించుట అతని ధర్మమైయున్నది. ఆ విషయమున ఎట్టి కష్టమునకైనను అతడు వెనుదీయరాదు. 13వ శ్లోకం. తతః శంఖాచ్చ భైర్యాచ్చ పనవాన ఖగోముఖాః సహసైవాభ్య హన్యంతస శబ్దస్తు ములో భవత్. అటు పిమ్మట శంఖములు వివిధములైన వాద్యములు భేరులు శృంగములన్నీయు ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా నుండెను. 14వ శ్లోకం. తతః శ్వేతైర్యైర్యుక్తే మహతిష్యంత నే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్ముతుః. ఎదుటి పక్షమున తెల్లని గుర్రములతో పోంచబడిన మహారథమునందు స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడును కూడా తమ దివ్యములైన శంఖములను పూరించిరి. భీష్మదేవుడు పూరించిన శంఖమునకు భిన్నముగా శ్రీకృష్ణార్జునుల హస్తములందలి శంఖములు దివ్యములని వర్ణింపబడినవి. శ్రీకృష్ణుడు పాండవుల పక్షమున నిలిచియుండుటచే ప్రతిపక్షము వారికి విజయావకాశమే లేదని ఆ దివ్య శంఖముల ధ్వని సూచించినది. జయస్తు పాండుపుత్రాణం యేషాం పక్షే జనార్దనాః. శ్రీకృష్ణ భగవానుడు పాండవ పక్షమునందుండుట చేత ఎప్పుడును విజయము పాండుపుత్రులకే లభించును. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచియుండునో అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచియుండును. ఎందుకనగా లక్ష్మీదేవి తన భర్తను వీడి ఎన్నడను ఒంటరిగా నివసింపదు. అనగా విష్ణువు లేదా శ్రీకృష్ణ భగవానుని శంఖము నుండి ఉద్భవించిన దివ్య ధ్వని సూచించినట్లుగా విజయము మరియు సంపదలను అదృష్టము అర్జునుని కొరకు వేచియున్నవి. అంతేకాకుండా మిత్రులిరువురను ఆసీనులైనట్టి రథము అగ్నిదేవునిచే అర్జునులకు అందింపబడినది. దానిని ముల్లోకములలో ఎక్కడకు తీసుకెళ్ళినను అది అన్ని దిక్కులను జయించుటకు సామర్థ్యమును కలిగియున్నదను విషయమును సూచించెను. 15వ శ్లోకం. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః
పౌండ్రా పౌండ్రనం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకధోర. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనేడి తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తమనేడి తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడను ఘనకార్యములను చేయువాడను అయిన భీముడు పౌండ్రమను తన మహాశంఖమును పూరించెను. సర్వేంద్రియములకు స్వామియగుట చేత శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకమునందు హృషికేశుడని తెలుపబడెను. జీవులందరూ అతని అంశలగుటచే ఆ జీవుల ఇంద్రియములన్నీ అతని ఇంద్రియముల అంశములే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియములను గూర్చి వివరింపలేనందున వారిని ఇంద్రియ రహితులు లేదా నిరాకారులుగా వర్ణింపగోరుదురు. భగవానుడు జీవుల హృదయమునందు నెలకొని వారి ఇంద్రియములను నిర్దేశించుచుండును. శుద్ధ భక్తుని విషయమున అతడు ఇంద్రియములను స్వయముగా నియంత్రించును. ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామమునందు భగవానుడు అర్జునుని ఆధ్యాత్మిక ఇంద్రియములను ప్రత్యక్షముగా నియంత్రించుట చేత అతడు హృషికేశుడు అని ప్రత్యేకముగా పేర్కొనబడెను. భగవానుని వివిధ లీలలననుసరించి ఆయనకు వివిధ నామములేర్పడుచుండును. ఉదాహరణకు మధు అను రాక్షసుని సంహరించుటచే అతనికి మధుసూదనుడనేడి నామము కలిగెను. అతడు గోవులకును మరియు ఇంద్రియములకును ఆనందము కలిగించుటచే గోవిందుడు అను నామము కలిగెను. వసుదేవుని పుత్రునిగా జన్మించుట చేత వాసుదేవుడు అను నామము కలిగెను. దేవకీ దేవిని తల్లిగా అంగీకరించుట చేత దేవకీనందన అను నామము కలిగెను. బృందావనమున యశోదమ్మకు బాల్యలీలలను దర్శించు అవకాశము కలిగించుట చేత యశోదానందన అను నామము కలిగెను. మిత్రుడైన అర్జునునకు సారథిగా నుండుట చేత పార్థసారథి అను నామము కలిగెను. అట్లే కురుక్షేత్ర రణరంగమున అతడు అర్జునునకు నిర్దేశము కావించుట చేత ఋషికేశుడు అను నామము కలిగెను. ధర్మరాజు చేయు వివిధ యజ్ఞముల నిర్వహణకు కావలసిన సంపదను సంపాదించుటలో అగ్రజునికి తోడ్పడుటచే అర్జునుడు ఈ శ్లోకమున ధనంజయుడని పేర్కొనబడెను. అట్లే భీముడు వృకోదరునిగా తెలుపబడెను. ఎందుకనగా అతడు విపరీతముగా తినుటయే కాకుండా దానికి తగినట్లు హిడంబాసురుని వధించుట వంటి ఘనకార్యములను చేసెను. ఈ విధముగా పాండుపక్షమునందలి శ్రీకృష్ణ భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులచే పూరింపబడిన వారి ప్రత్యేక శంఖములు యోధులకు ఉత్సాహమును కలిగించెను. ప్రతిపక్షమున అట్టి ఘనతలు గాని దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణ భగవానుని సన్నిధి గాని భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి సన్నిధి గాని లేకుండెను. కనుకనే వారు యుద్ధమున పరాజయము పొందుదురనుట ముందే నిశ్చయింపబడెను. ఆ సందేశమే శంఖధ్వనుల ద్వారా ప్రకటించబడినది. 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ కాశశ్చ పరమేశ్వరః శిఖండి చ మహారథః. 16, 17. ఇప్పుడు 16, 17, 18వ శ్లోకాలు, 3 శ్లోకాలు. దృష్టధుమ్యం నో విరాటచ్చ సాత్యకిచ్చ
పరాజితః ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వశః హృది వీపతే సౌభద్రాచ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఓ రాజా, కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమును నామము గల తన శంఖమును పూరించగా నకుల సహాదేవులు సుఘోష మణిపుష్పకమనేడి శంఖములను పూరించిరి. గొప్ప విలుకారుడైన కాశీరాజును మహాయోధుడైన శిఖండియు దృష్టధుమ్నుడును విరాటుడును అజేయుడైన సాత్యకియు ద్రుపదుడును ద్రౌపదీపుత్రుడును గొప్ప భుజ పరాక్రమము గల సుభద్రాపుత్రుడు మొదలైన వీరులందరూ తమ తమ శంఖములను పూరించిరి. అన్యాయముగా పాండుపుత్రులను మోసగించి తన పుత్రులకు రాజసింహాసనమును కట్టబెట్టుటకు యత్నించటమనేడి అధర్మయోచన ఏమాత్రము ప్రశంసనీయమము కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు మిక్కిలి నేర్పుతో తెలియజేసెను. కురువంశమంతయు ఆ మహాసంగ్రామమున సంహరింపబడుననేడి సూచనలు అప్పటికే స్పష్టముగా కనిపించెను. పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనుమలైన అభిమన్యుడు వంటి వారు మరియు ఇతర అనేక ప్రపంచ దేశముల నుండి విచ్చేసిన రాజులను యుద్ధరంగమున నిలిచియుండిరి. వారికి అందరికీ మృత్యువు తప్పదు. ఈ విపత్తులకన్నింటికి ధృతరాష్ట్రుడు తన పుత్రుల ఆలోచన ధోరణి ప్రోత్సహించుటయే కారణము. 19వ శ్లోకం. స ఘోషాధార్తారాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభచ్చ పృథివీం చైవ తుములోభ్యాను నాదయన్. వివిధములైన ఆ శంఖములు ధ్వని మిక్కిలి భీకరమయ్యెను. అది భూమి ఆకాశములను రెండింటిని ప్రతిధ్వనింపజేయుచు ధృతరాష్ట్రపుత్రుల హృదయములను ఛేదించెను. దుర్యోధనుని పక్షమునందున్న భీష్మాదులు వివిధ శంఖధ్వనులు చేసినప్పుడు పాండవ పక్షము వారి హృదయములు ఛేదించబడలేదు. అట్టి సన్నివేశముల లేవియును పేర్కొనబడలేదు. కానీ పాండవ పక్షపు వారు కావించిన ధ్వనుల ప్రతిధ్వనులచే ధృతరాష్ట్రుని పుత్రుల హృదయములు ఛేదించబడినవని బద్దలయ్యేనని ఈ శ్లోకమున ప్రత్యేకముగా తెలుపబడినది. పాండవులకు శ్రీకృష్ణ భగవానుని యందు గల విశ్వాసమే అందుకు కారణము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణు పొందిన వారికి ఎట్టి ఘోర విపత్తునందైనను భయము నొందనవసరము లేదు. 20వ శ్లోకం. అతవ్యవస్థితాన్ దృష్ట్వా ధారర్తారాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషికేశం తథా వాక్యమిదమాహ మహిపతే. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథము నందు స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడయ్యెను. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడియున్న ధృతరాష్ట్ర పుత్రులను గాంచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో
ఈ వాక్యములు ఈ వాక్యములను పలికెను. యుద్ధము కొద్ది సమయములో యుద్ధము కొద్ది సమయములో ఆరంభము కానుండెను. యుద్ధరంగమున శ్రీకృష్ణ భగవాన్ని ప్రత్యక్ష ఆదేశములను అనుసరించి పాండవులచే ఏర్పాటు చేయబడిన అనూహ్యమైన సేనావ్యూహ రచనను చూచి ధృతరాష్ట్రపుత్రులు పూర్తిగా నిరుత్సాహపడినట్లు పై వాక్యముల ద్వారా తెలియచున్నది. అర్జునుని ధ్వజముపై హనుమంతుని చిహ్నము కూడా పాండవుల విజయమునకు మరి ఒక సూచన. ఎందుకనగా రావణుల మధ్య జరిగిన యుద్ధమున హనుమంతుడు శ్రీరామునికి తోడ్పడగా శ్రీరాముడు విజయమునందుట సంభవించెను. ఇప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతులు ఇరువురును కూడా అర్జునునికి తోడ్పడుటకై అతని రథమునందుండిరి. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా శ్రీరామచంద్రుడే. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు ఎక్కడుండునో అక్కడనే అతని నిత్య దాసుడైన హనుమంతుడును మరియు అతని నిత్య సహచరిణి అయిన సీతాదేవి అనగా లక్ష్మీదేవి కూడా అక్కడుండును. కనుక వాస్తవమునకు అర్జునుడు ఏ కారణము చేతను శత్రువులను గూర్చి భయము నొందనవసరము లేదు. అంతేకాకుండా ఋషికేశుడైన శ్రీకృష్ణ భగవానుడు అతనికి మార్గదర్శనము చేయుటకై స్వయముగా ప్రత్యక్షమయ్యుండెను. ఇట్లు యుద్ధము చేయుటకు కావలసిన సదుపాయమంతయు అర్జునుకు సమకూడియుండెను. తన నిత్య సహచర భక్తుడైన అర్జునుని కొరకు భగవానునిచే సమకూర్చబడిన అట్టి శుభకరమైన పరిస్థితులన్నీయును విజయము తథ్యమని సూచించుచున్నవి. జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జై శ్రీకృష్ణ.